హలో గైస్, మై నేమ్ ఇస్ చాను ఎస్కే, SAP FICO అండ్ S4 HANA ఫైనాన్స్ ట్రైనర్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందున్నాను. నా పేరు చాను ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే రోల్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో, ఎవరైతే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న గంట బటన్ని ప్రెస్ చేయండి. ఈరోజు టాపిక్లో రోల్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కాస్ట్ అకౌంటెంట్ రోల్ ఏంటి అనే దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. అలాగే ఒక ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఏంటంటే జనరల్గా ఇప్పటి వరకు మనం SAP FICO సంబంధించిన బేసిక్ వీడియోస్ని అలాగే ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్స్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా మన కోర్సుని ఇంట్రడ్యూస్ చేసాం. అలాగే ఇప్పుడు రానున్న రోజుల్లో మేము CMA అలాగే CAకి సంబంధించిన ఏమైతే కోర్సులు ఉంటాయో, ఏమైతే CA CPT అని, అలాగే దీన్ని ఇప్పుడు CA ఫౌండేషన్ అంటున్నారు, అలాగే CMA ఫౌండేషన్, అలాగే CA ఇంటర్మీడియట్, CMA ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్గా ఈ కోర్సెస్ని 3 ఏరియాస్లో లాంచ్ చేయబోతున్నాం. ఈ కోర్సెస్లో ఆన్లైన్లోనూ అలాగే ఆఫ్లైన్లో కూడా ఉంటాయి. ఆన్లైన్లో అనుకుంటే మనకి కంప్లీట్గా ఈ కోర్సు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెరీ సూన్ మీకు లాంచ్ చేయబోతున్నాం. అలాగే ఆఫ్లైన్కి వచ్చేటప్పటికి మనకి అలాగే మనకి ఇక్కడ గుంటూరు, బెంగళూరు, అలాగే హైదరాబాద్, ఈ 3 ఏరియాస్లో ఈ కోర్సెస్ని ఆఫ్లైన్లో లాంచ్ చేయబోతున్నాం విత్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో. ఒక్కొక్కళ్ళకి 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎవరైతే మనం క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ కింద మనం చెప్పుకోబోతున్నామో, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ని ఒక క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో మీతో డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి మినిమం ఎలిజిబిలిటీ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ. ఎవరైతే CMA ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వాళ్ళు డైరెక్ట్గా SAP FICOలోకి జాయిన్ అవ్వచ్చు. ఈ కోర్సు ద్వారా ఇమీడియట్గా మీకు జాబ్ అనేది వస్తుంది. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళు CMA లేదా CA కోర్సులోకి జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎవరైతే మనకి డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు CA CMA కోర్సులో జాయిన్ అవుతూ అలాగే SAP కూడా నేర్చుకుంటే చాలా మంచి ఫ్యూచర్ అనేది మనకి ఉంటుంది. జనరల్గా డిగ్రీ ప్లస్ SAP FICO ఉన్నా సరే నో ప్రాబ్లం. CMA చదవాలి లేదా CA చదవాలని రూల్ ఏం లేదు. బట్ ఓవరాల్గా ఈ కోర్సెస్ ప్రొఫెషనల్ కోర్సెస్ కాబట్టి వీటికి ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి మార్కెట్లో ఈ కోర్సెస్ని లాంచ్ చేస్తున్నాం. జనరల్గా ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, CMA అంటారు. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఏం చేయబోతున్నాడు అనే దాని గురించి, ఏం చేస్తాడు, ఏం చేయబోతాడు అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకోండి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తీసుకున్నట్లయితే మనం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేస్తూ ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఎనీ వన్ ప్రోడక్ట్ తీసుకోండి. ఒక చైర్ అనే ప్రోడక్ట్ తీసుకున్నాం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో. ఈ చైర్ అనేది మనకి బయటకు రిలీజ్ అయ్యి ఈ చైర్ కొనాలి అంటే దగ్గర మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి బయటకు రిలీజ్ అయ్యి ఈ చైర్ని మనం మార్కెట్లో కొనాలి అంటే అరౌండ్ మనకి 600 INR అయ్యిందనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ 600 రూపీస్ ఒక ప్రోడక్ట్ కాస్ట్ అనమాట. అంటే ఇక్కడ ఒక చైర్ వాల్యూ పర్ యూనిట్ వాల్యూ వచ్చేటప్పటికి 600 రూపీస్ అనమాట. రేపొద్దున ఒక కాస్ట్ అకౌంటెంట్ ఏం చేయగలుగుతాడంటే ఒక కాస్ట్కి అయ్యే ఖర్చు ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైర్కి అయ్యే ఖర్చు ఎంత, ఒక చైర్కి 600 రూపీస్ అయిందన్నాం. ఈ 600 రూపీస్కి అయ్యే ఖర్చు ఎంత, అది మెటీరియల్కి ఎంత అయింది, లేబర్కి ఎంత అయింది, ఎక్స్పెన్సెస్కి ఎంత అయింది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి ఎంత అయింది, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎంత అయింది. ఓవరాల్గా ప్రాఫిట్ని యాడ్ చేసుకొని మనం ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని మనం డిసైడ్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక కాస్ట్ అకౌంటెంట్ అనే పర్సన్ ఒక కాస్ట్ అకౌంటెంట్ అనే పర్సన్ ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ పర్ యూనిట్ని ఐడెంటిఫై చేస్తున్నాడు. అంటే కాస్ట్ పర్ యూనిట్ని
ఐడెంటిఫై చేయాలంటే ఈ కాస్ట్ అకౌంటెంట్ రిక్వైర్మెంట్ అనేది గట్టిగా ఉంది మనకి మార్కెట్లో. సో దీనికి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా కాస్ట్ అకౌంటెంట్ చేసిన ఎవరైతే చేస్తారో వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా మార్కెట్లో మనకి కనపడుతున్నాయి. సో ఒక కాస్ట్ అకౌంటెంట్ ఒక ప్రోడక్ట్కి అయ్యే కాస్ట్ ఎంత, అంటే కాస్ట్ పర్ యూనిట్ ఎంత అని డిసైడ్ చేయటం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చైర్ అనేది 600 అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కాస్ట్ అకౌంటెంట్ చదివిన పర్సన్కి రిక్వైర్మెంట్ అనేది మార్కెట్లో ఉంది. సో 600 రూపీస్ అయ్యింది అంటే సో ఆ కాస్ట్ ప్రొడక్షన్ ఎంత అయింది, సో ప్రొడక్షన్కి ఎంత కాస్ట్ అయ్యింది, అలాగే దానికి ప్రాఫిట్ని యాడ్ చేసుకొని ఫైనల్గా మనం 600 రూపీస్ అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఈ 600కి ప్రాఫిట్ ఎంత, అలాగే ప్రొడక్షన్కి ఎంత అయింది అనేది ఎవరు డిసైడ్ చేయాలి? సో దీని మీద రేపొద్దున్న ఒక ప్రోడక్ట్ కాస్ట్ని తగ్గించాలి. ఇప్పుడు 600 నుంచి 550కి తెప్పించాలి, లేకపోతే ఒక ప్రోడక్ట్ కాస్ట్ని పెంచాలి. సో ఎవరు పెంచగలుగుతారు, ఎవరు తగ్గించగలుగుతారు, ఈ డిసిషన్ ఎవరు తీసుకోగలుగుతారు అంటే సో అది కేవలం మేనేజ్మెంట్ మాత్రమే తీసుకుంటుంది. కాబట్టి ఈ కాస్ట్ అకౌంటెంట్ అనే పర్సన్, సో ఇతన్ని సిఎంఏ అని కూడా అంటారు, అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ అని కూడా అంటారు. అంటే సో రేపొద్దున మీరు మేనేజ్మెంట్ డిసిషన్ యాక్టివిటీస్ని తీసుకోవాలి అంటే ఈ కోర్సు ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఆ ఆపర్చునిటీ అనేది మనకు ఉంటుంది. సో అందుకే ఇది చాలా విలువైన కోర్స్ కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒక కాస్ట్ పర్ యూనిట్ ఎంత అన్నది, అలాగే సో ప్రాఫిట్ని యాడ్ చేసినప్పుడు సెల్లింగ్ పర్ యూనిట్ ఎంత అన్నది, అంటే 600 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ కింద డిసైడ్ చేసాం. సో దీనికి ముందు మనకి పడింది ఎంత, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత, అలాగే ప్రాఫిట్ని యాడ్ చేసుకొని మనం మార్కెట్లో అమ్ముతున్నామంటే టోటల్గా ఎంత కాస్ట్ పడింది అనేది సో ఒక కాస్ట్ అకౌంటెంట్ డిసైడ్ చేస్తాడు. కాబట్టి సో ఒక కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ రేపొద్దున ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఎంత, ఒక ప్రాఫిట్ని యాడ్ చేసి టోటల్ కాస్ట్ ఎంత, అలాగే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత, సో అలాగే సో డిసిషన్ మేకింగ్ చేసుకోవాలన్నా సరే ఈ కాస్ట్ అకౌంటెంట్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో ఇంకా మనం డిస్కస్ చేసుకున్నట్లయితే సో ఒక కంపెనీలో, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కాస్ట్ అండ్ అకౌంటెంట్ సో ఎటువంటి ఆస్పెక్ట్స్ మీద వర్క్ చేస్తాడు అనేది చూసుకున్నట్లయితే మనకి సో ఒకటి కాస్ట్ని సీగ్రిగేట్ చేయటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఇప్పుడు మనకి 600 రూపీస్ అన్నాం, దీనికి రా మెటీరియల్కి ఎంత అయింది, లేబర్కి ఎంత అయింది, ఎక్స్పెన్సెస్కి ఎంత అయింది, ఓవర్ హెడ్స్కి ఎంత అయింది, అట్లాగే మనకి ఇంకా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్కి ఎంత అయింది, అలాగే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఎంత అయింది అనేది ఓవరాల్గా డిసైడ్ చేసేది ఒక కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్. అంటే ఒక ప్రోడక్ట్కి అయ్యే కాస్ట్ని సో డిసైడ్ చేయాలి అంటే ఈ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కావాలి. సో ఈ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కాస్ట్ని సమరైజ్ చేయటం, కాస్ట్ని సీగ్రిగేట్ చేయటం సో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి కంపెనీకి. కాబట్టి ఈ రోల్ అనేది కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ రియల్ టైంలో చేయగలుగుతాడు. ఇదే కాకుండా ఈరోజు నేను ఇంకా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో రోల్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఇన్ రియల్ జాబ్. సో రియల్ జాబ్లో మనం చూసుకున్నట్లయితే ఒక సిఎంఏ, ఒక కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఏం చేయబోతున్నాడు అని చూసినట్లయితే సో డెవలపింగ్ కాస్ట్ స్టాండర్డ్స్ ఫర్ మెటీరియల్ అండ్ లేబర్స్. సో మెటీరియల్కి అయ్యే ఖర్చు ఎంత, లేబర్కి అయ్యే ఖర్చు ఎంత, ఆ కాస్టింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి, సో అవి మెయిన్ సిఎంఏ రోల్ అనమాట. అలాగే డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ కాస్టింగ్ సిస్టమ్. సో ఒక కంపెనీలో కాస్టింగ్ సిస్టమ్ని డిజైన్ చేయాలి అంటే ఈ సిఎంఏ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రతి దానికి కాస్ట్ని అనలైజ్ చేయటం, మెటీరియల్కి ఎంత అయింది, లేబర్కి ఎంత అయింది, ఎక్స్పెన్సెస్కి ఎంత అయింది, ఈ ట్రాకింగ్ అలాగే సమరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాస్ట్ అకౌంటెంట్ మాత్రమే చేయగలుగుతాడు. అలాగే మనకి ఇంకా చూసుకున్నట్లయితే సో ఫిజికల్ ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ వాల్యుయేషన్ అనేది ప్రతి కంపెనీకి కూడా రిక్వైర్మెంట్ ఉంది. ఫైనల్గా బ్యాలెన్స్ షీట్లో మనం క్లోజింగ్ స్టాక్ ఎంత అనేది చెప్పాల్సి వస్తుంది. సో స్టాక్ అంటే ఇక్కడ మనం ఏదైతే మార్కెట్లో కొనటానికి అమ్ముతామో ఏమైతే మార్కెట్లో దాన్ని మనం స్టాక్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ఇన్వెంటరీ వాల్యుయేషన్ అనేది చేయాలి అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ చేయగలుగుతాడు. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే ట్రైనింగ్ అండ్ సూపర్వైజింగ్ కాస్ట్ అండ్ ఇన్వెంటరీ అకౌంటింగ్ స్టాఫ్. సో ఒక అకౌంటింగ్ స్టాఫ్కి ట్రైన్ చేయాలన్నా, లేకపోతే సూపర్విజన్ చేయాలన్నా, ఒక కంపెనీకి డైరెక్ట్ చేయాలన్నా, ఒక కంపెనీకి డిసిషన్ ఇవ్వాలన్నా సరే ఈ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఇంపార్టెంట్ ఉంది. అలాగే అనలైజింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ని అనలైజ్ చేయాలన్నా సరే
ఈ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ కావాలి. అలాగే సో యుటిలైజేషన్ ఎంత అయింది, లేబర్ యుటిలైజేషన్ ఎంత అయింది, సో అనేది ఐడియల్ ఎంత అయింది, అంటే వాళ్ళు ఎంత పని చేశారు, ఎంత పని చేయలేదు, ఈ సీగ్రిగేషన్ ఎట్లా చేస్తాం, ఏ బేస్ మీద చేస్తాము అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అది కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ మాత్రమే చేయగలుగుతాడు. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే పర్ఫార్మింగ్ మంత్ ఎండ్ కాస్ట్ క్లోజ్ అనమాట. సో ఎవ్రీ మంత్ కూడా కాస్టింగ్ సంబంధించిన మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో అవి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిన డిజైన్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ చేయగలుగుతాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే కాస్టింగ్ లెడ్జర్స్ కానీ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్లో కాస్ట్ అకౌంటింగ్ని అడాప్ట్ చేయటం కానీ ఇవన్నీ కూడా సో కాస్ట్ అకౌంటెంట్ మాత్రమే చేయగలుగుతాడు. అలాగే ఒక కాస్టింగ్ని ఒక కంపెనీకి అడాప్ట్ చేయడం మూలంగా కలిగే బెనిఫిట్స్ ఏంటి, ఒక సైడ్ నుంచి ప్రాఫిట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే కాస్ట్ని ఎట్లా తగ్గించుకోవాలి, అలాగే కాస్ట్ రిడక్షన్ యాక్టివిటీస్ ఏంటి, కాస్టింగ్ మెథడ్స్ని ఏం అప్లై చేయాలి, అలాగే మనకి మార్జినల్ కాస్టింగ్ అంటే ఏంటి, స్టాండర్డ్ కాస్టింగ్ అంటే ఏంటి, బడ్జెటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మన కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ మాత్రమే చేయగలిగే ఛాన్సెస్ మనకు ఉన్నాయి. సో సిఎంఏ సిఏఎస్ ఎవరైతే సో కాస్టింగ్ మేనేజర్ పొజిషన్లో ఉంటారో సో వాళ్ళు దీనికి చేయగలగవచ్చు. అలాగే మనకి ఇంకా చూసుకున్నట్లయితే సో ఈ కాస్టింగ్ సిస్టమ్ మూలంగా బెనిఫిట్స్ ఏంటి, కంపెనీకి ఒక సైడ్ నుంచి ప్రాఫిట్ని ఎలా రైజ్ చేసి ఎట్లా కాస్ట్ని తగ్గించాలి, ఒక సైడ్ నుంచి ఇన్కమ్ని ఎలా రైజ్ చేయాలి అనేది కూడా ఈ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ మాత్రమే చేయగలుగుతాడు. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే అనలైజింగ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్స్ కానివ్వండి, కాస్ట్ వేరియన్సెస్ కానివ్వండి, ఒక కాస్ట్ స్టాండర్డ్స్ కానివ్వండి, మెటీరియల్స్ కానివ్వండి, లేబర్కి అయ్యే ఖర్చులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఓవరాల్గా ఒక కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ మాత్రమే చేయగలిగే ఛాన్సెస్ మనకు ఉన్నాయి. సో మార్కెట్లో సిఎంఏ రిక్వైర్మెంట్ అనేది చాలా బాగుంది. సో ఎవరైతే ఈ దీనికి సంబంధించి సో కోర్సుని పిక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ కోర్సు సంబంధించి మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వాట్సాప్ నెంబర్ 9014791883. అలాగే ఈ కోర్సు సంబంధించి అన్ని సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్మీడియట్, అలాగే సిఏ ఫౌండేషన్, ఈ 4 కోర్సెస్ని సో వెరీ సూన్ మేము లాంచ్ చేయబోతున్నాము. దీనికి సంబంధించిన ట్రైనింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అలాగే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ కోర్సు సంబంధించి సో ఎవరైతే ఈ కోర్సుని చేద్దాం అనుకున్నారో వాళ్ళు 9014791883కి కాల్ చేయండి. సో ఇది వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో రానున్న రోజుల్లో మేము SAP FICO విత్ సిఎంఏ, సో సిఎంఏ ఇంటర్మీడియట్ కానీ లేకపోతే సిఏ ఇంటర్మీడియట్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు, లేకపోతే సిఎంఏ క్వాలిఫైడ్ అయిన పర్సన్స్ కానీ సిఏ క్వాలిఫైడ్ అయిన పర్సన్స్కి SAP FICO కోర్సుని కూడా నేర్పించి ఇమీడియట్గా జాబ్ వచ్చేలాగా చేస్తున్నాం మేము. సో ఆల్రెడీ మీకు అరౌండ్ మనకి 17,000 SAP FICO సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకి ఎప్పటికప్పుడు మన వీడియోస్ని వాచ్ చేస్తూ అప్డేట్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు. సో రానున్న రోజుల్లో మనం ఈ కోర్సుని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కాబట్టి సో డెఫినెట్గా ఎవరైతే మా దగ్గర కోర్స్ నేర్చుకున్నారో వాళ్ళకి SAP FICO కోర్సుని కూడా నేర్పించి సో వాళ్ళకి మార్కెట్లో జాబ్ వచ్చేలాగా 100% చేస్తాము. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్.